ఆంధ్రప్రదేశ్ను చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. శనివారం రాత్రి నెల్లూరు రూరల్లోని దొంతాలి డంపింగ్ యార్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పరిశీలించారు. మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 153 లక్షల టన్నుల చెత్తను రాష్ట్రంపై వదిలివేసి ప్రజలపై చెత్త పన్ను వేసి అభివృద్ధిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటికే 85 లక్షల టన్నుల చెత్తను తొలగించామని, దొంతాలిలో ఉన్న 65,000 టన్నుల చెత్తను ఈ నెలాఖరుకల్లా క్లియర్ చేస్తామని తెలిపారు. దొంతాలిలో 2 ఏళ్లలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తి చేస్తామని, అది అందుబాటులోకి వస్తే 100 కిలోమీటర్ల పరిధిలోని చెత్తను ఏ రోజుకు ఆ రోజు కాల్చివేస్తామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 6 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 108 మున్సిపాలిటీల్లో ప్రాసెసింగ్ యూనిట్లు నెల రోజుల్లో సిద్ధమవుతాయని తెలిపారు. అల్లీపురం యార్డ్ స్థానంలో పార్కును నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యమే పరమావధిగా విజన్తో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. 14,000 కోట్లతో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చే పనులు యుద్ధ ప్రాతిపదికనగా జరుగుతున్నాయని తెలిపారు. 65,000 ఇచ్చారు సార్. 45,000 ఇగ్నోర్ చేసుకొని ఒక 20,000 ప్రాసెస్ చేశారు. ఎలా తాగండి. మండే నుంచి కాల్ పెట్టారు. అందరికీ నమస్కారాలండి. గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, చెత్త ప్రభుత్వం. కానీ లక్షల కొద్ది లెగసీ అంటే చెత్తను వదిలేసిపోయింది. గ్రౌండ్ లెవెల్ పైన ఎస్టిమేట్ చేస్తే 85 లక్షల టన్నులు ఉండింది. ఆ తర్వాత గ్రౌండ్ పైన ఉండేదంతా తీసేసి మళ్ళీ గ్రౌండ్ కింద ఉండేది కూడా తీస్తే 153 లక్షల టన్ను చెత్త తేలింది. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ చెత్త పేరుకోపోయింది. అక్టోబర్ 2వ తేదీ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో చేస్తూ ఎంత చెత్త ఉందని అడిగారు. సార్, ఇంతవరకు ఎస్టిమేషన్ వేసిన ప్రకారం గ్రౌండ్ లెవెల్ పైన ఒక 85 లక్షలు తేలింది. అది తీసేసిన తర్వాత గ్రౌండ్ కింద ఎంత ఉందో మళ్ళీ ఎస్టిమేట్ చేయాలంటే వెంటనే దాన్ని తొలగించమంటాం. ఆర్డర్ కూడా 1 ఇయర్లో అంటే 2025 అక్టోబర్ 2కు పూర్తి చేయాలన్నారు. మా అధికారులు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం 2025 అక్టోబర్ 2కి 85 లక్షలు పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ లెవెల్ కంటే కింద ఎంత ఉందో దాన్ని ఎస్టిమేషన్ చేయమంటే మొత్తం టోటల్గా 153 లక్షలు తేలింది. దాన్ని ఇప్పుడు ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను నెల్లూరు విజిట్ చేశాను. విజిట్ చేసి దాదాపు అయిపోయింది. నేను ఇక్కడ యాక్చువల్గా 2 months బ్యాక్ వచ్చాను, 2 months 3 months బ్యాక్ వచ్చాను. వస్తే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఈ లెగసీ కొండలు, పెద్ద పెద్ద కొండలు, వాటిలన్నిటి కూడా కరిగిచ్చేశారు. కొద్దిగా ఉంది. ఒక 65 లక్షలు యాక్చువల్గా మరొక 65 లక్షలు మిగిలిపోయింది. దాన్ని కూడా ఇప్పుడే వాళ్ళతో అడిగాను. ఈ నెలాఖరాకి పూర్తి చేస్తా అన్నారు. ఈ నెలాఖరు లోపల పూర్తి చేస్తా అన్నారు. నెల్లూరులో దాదాపు 4-5 లక్షల పైన ఉంది. ఇది ఎప్పుడో దాదాపు 30 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి పేరుకుపోయిన చెత్త. అదేవిధంగా నెల్లూరు టౌన్లో అల్లీపురం రోడ్లో కూడా ఉంది. దాన్ని కూడా క్లియర్ చేశారు. అయితే ఏదైతే దాంట్లో నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఉంటుంది, అంటే దాంట్లో నుంచి వచ్చి మట్టి కావచ్చు, ఆర్డీఎఫ్ కావచ్చు, దాన్ని యాక్చువల్గా బయటికి పంపించాలా. దాన్ని కూడా వాళ్ళు ఇప్పుడు కొద్దిగా టైం ఇవ్వమన్నారు. అది ఇచ్చేస్తే దాన్ని కూడా పంపించేస్తారు. అక్కడ నెల్లూరులో ఒక మంచి పార్క్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ దొంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జింతాలకి వచ్చింది. వాళ్ళు కూడా ఈ 65 లక్షలు తీయంగానే ఈ ప్లాంట్ మొదలు పెడతారు. 65,000 టన్నులు, సరే 65,000 టన్నులు మిగిలిపోయింది. దాన్ని యాక్చువల్గా నెలాఖరికి తీసేస్తారు.
తీసేస్తే జిందాల్ ఎంప్లాయీస్ కూడా వచ్చినారు ఇక్కడ. జిందాల్ ప్లాంట్ స్టార్ట్ చేసి 2 years లోపల ఈ ప్లాంట్ కానీ స్టార్ట్ అయితే ఈ యొక్క దొంతాలకి, అంటే ఇది నెల్లూరు జిల్లాకి, నెల్లూరు టౌన్కి సరౌండింగ్స్లో 100 kilometerలో ఉండే ఏదైనా మున్సిపాలిటీస్ కావద్దు, పెద్ద నగర పంచాయతీలో ఉండేదంతా ఇక్కడికి తీసుకొస్తారు. ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు వేస్తారు. అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సాలిడ్ వేస్ట్ చెత్త వల్ల, అదేవిధంగా మన తాగే నీరు వల్ల. అందుకనే ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 14,000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి 14,000 కోట్లతో వాటర్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. అవన్నీ గ్రౌండ్ అయినాయి, వర్క్ జరుగుతూ ఉంది. 2 సంవత్సరాలు కూడా పూర్తవుతాయి. అవి పూర్తయితే ప్రతి ఇంటికి ట్యాప్ కళాయి ఉంటుంది, స్వచ్ఛమైన వాటర్ ఉంటుంది. ఇన్ని గత ప్రభుత్వానికి పట్ల 2014-19లో 2019 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేసినప్పుడు నేనే మంత్రిని, తాగటానికి వాటర్కి చేస్తే ఆ ప్రాజెక్ట్ వదిలేశారు. ఎవరు కూడా వదిలేసుకోరు, ఎవరు కూడా వదులుకోరు. 5,350 కోట్లు. అదేవిధంగా అమృతులు 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే మ్యాచింగ్ ఫండ్కి గత ప్రభుత్వం అది వదిలేసింది. ముఖ్యమంత్రి గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేశారు. ఈ విధంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ, అమృత్ 2.0 ద్వారా కానీ 14,000 కోట్లు ఇచ్చారు. 14,000 కోట్ల ద్వారా గ్రౌండ్ అయిపోయినాయి, ఇవన్నీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. 2 సంవత్సరాలు పూర్తి. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఏదైతే ప్రజలకు అతి ముఖ్యమైన సాలిడ్ వేస్ట్, రోజు వచ్చే చెత్తను బయటకు పంపించడం, లిక్విడ్ వేస్ట్ వచ్చే రోజు బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్ నుంచి వచ్చే వాటర్ని డిస్పోజ్ చేయటం, ట్రీట్ చేయడానికి 123 మున్సిపాలిటీలో ఎస్టీపీలు శాంక్షన్ చేశారు. అదేవిధంగా తాగటానికి చక్కటి నీళ్ళు ఇస్తూ ఈరోజు మున్సిపల్ శాఖలో ఉన్న అధికారులు ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత లార్జ్ స్కేల్లో ఫండ్స్ శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.